హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చింత చిగురు నాటుకోడి ఫ్రై చేసి చూపిస్తానండి. చాలా బాగుంది రుచి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చూసారా ఎంత బాగుందో, పుల్ల పుల్లగా చక్కగా బాగుందండి. ఇప్పుడు దీన్ని మనం వీడియోలో చూసేద్దాం. ఇలా నాటుకోడి తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఎప్పుడైనా కూడా నీసు వాసన రాకుండా ఉండి ఒక లెమన్ స్క్వీజ్ చేసి ఒక 10 మినిట్స్ ఉంచితే అస్సలు రాదండి వాసన అనేది. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే నాటుకోడి అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనకు ఒక 3 విజిల్స్ వచ్చేసినాయండి. చూసారా చక్కగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేసుకొని ఒక 3 ఆనియన్స్, బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి నేను. అవి వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. మూత పెట్టేసేసుకుని ఒక 5 మినిట్స్ వదిలేస్తే సరిపోతుందండి. చూసారా డ్రైడ్ కర్రీ లీవ్స్ అండి అది. నెక్స్ట్ పుదీనా లీవ్స్ కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా నేను, అవి వేసేసాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం. సాల్ట్ వేసుకుంటే కొంచెం ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి. చిటికెడు పసుపు. ఇప్పుడు చూసారా మనం మూత తీసి చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. అలా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలండి. కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది, ఆనియన్స్ ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనము బాయిల్ చేసుకుని చికెన్ వేసేసుకున్నాం. చికెన్లో కొంచెం బోన్స్ లాంటివి ఉంటాయి కదండి, అది పులుసు పెట్టుకొని కొంచెం ఫ్లష్ ఉన్నవి ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. అందులో సీజనల్గా దొరికేటువంటి చింత చిగురుతో మీరు ఏ కర్రీ చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది. సీజనల్ ఫుడ్ చక్కగా తీసుకోండి, మీకు హెల్త్కి మంచిది. మళ్ళీ మళ్ళీ మనకు దొరకదు కాబట్టి. చూసారా ఆనియన్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్. దీన్ని కూడా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కొంచెం ఎప్పుడైనా నాన్ వెజ్లో కొంచెం ఎక్కువే వేసుకోవాలండి కారం, ఉప్పు. అప్పుడే దాని ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 1-2 మినిట్స్ వదిలేద్దాం. చూసారా మూత తీసాం, చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఆ స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టాలి కాబట్టి వాటర్ వేసుకొని మంచిగా డ్రై ఫ్రై చేసుకుందాం మనం. ఇప్పుడు మనం మూత పెట్టకుండా చక్కగా ఫ్రై చేసేసుకుందాం. చూసారా చక్కగా ఆయిల్ కనిపించేస్తుంది కదండి. ఇప్పుడు మనము చింత చిగురు నేనైతే స్టోర్డ్ పెట్టుకున్నానండి. అంటే ముందే సీజన్లో దొరుకుతుంది కాబట్టి కొంచెం ఉప్పు, పసుపు వేసి వేయించి పెట్టుకున్నాను. ఆ చింత చిగురు వేసుకున్నాను. ఫ్రెష్ది దొరికితే మీరు ఫ్రెష్ది వేసుకోవచ్చు. ఇలా చక్కగా అది కూడా చింత చిగురు కూడా మగ్గే వరకు మనం మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. చింత చిగురుతో కానీ గోంగూరతో కానీ చాలా బాగుంటుంది. చూసారా మన ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా మన గుమ్మ గుమ్మలాడే నాటుకోడి చింత చిగురు ఫ్రై రెడీ అయిపోయింది. ఫైనల్గా గరం మసాలా వేసుకున్నామంటే వావ్ సూపర్. మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేయండి. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా డిఫరెంట్గా పెడితే వాళ్ళు ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు అన్నట్టు. ఇంకా రెస్టారెంట్స్ జోలికి అంటూ వెళ్ళరండి. మన ఫ్రై కంప్లీట్ అయిపోయిందిగా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా చేసి పెట్టుకుంటే మీకు బయట పెట్టినా కూడా 1 వీక్ వరకు ఉంటుందండి. ఈ చింత చిగురు కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. చూసారా మన నాటుకోడి చింత చిగురు ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్.